బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ మూవీ అండ్ నాగార్జున ఫ్యామిలీ నుండి వచ్చిన మనం సినిమాల బాక్స్ ఆఫీస్ కంపారిజన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించిన లెజెండ్ మూవీలో విలన్ క్యారెక్టర్లో నటించిన జగపత్ బాబు అదరగొట్టేశారని చెప్పొచ్చు. ఒక విధంగా కెరియర్ డౌన్ఫాల్లో ఉన్న జగపత్ బాబుకి ఈ సినిమా సెకండ్ లైఫ్ ఇచ్చింది. తన వాళ్ళ క్షేమం కోసం ఇంటిని వదిలి వెళ్ళిన హీరో మళ్ళీ అతని ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది అని తెలిసినప్పుడు వెనక్కి వచ్చి విలన్ జగపత్ బాబుకి ఎలా చొక్కలు చూపించాడు అన్నది అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా 2014 మార్చి 28న రిలీజ్ అయింది. సోనాలి చౌహాన్, రాధికా ఆప్టేలు, బాలయ్య సరసన హీరోయిన్లుగా నటించారు. ఇక మనం సినిమా విషయానికి వస్తే ఏఎన్ఆర్ గారికి ఆఖరి సినిమా ఇది. నాగార్జున, చైతన్య, ఏఎన్ఆర్, అఖిల్ ఈ 3 తరాల హీరోలు స్క్రీన్పై సందడి చేశారు. పునర్జన్మ నేపథ్యంతో వచ్చిన ఈ కథలో తమ తల్లిదండ్రుల్ని కలిపేందుకు ఏఎన్ఆర్, నాగార్జున ఎలా ప్రయత్నించారన్నది ఆద్యంతం చక్కటి కామెడీ అండ్ ఎమోషన్తో సాగుతుంది స్టోరీ. ఈ సినిమాని అక్కినేని ఫ్యామిలీ నిర్మించింది. 2014 మే 23న వచ్చింది సినిమా. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ప్రధాన బలం. అలాగే సినిమా ఎడిటింగ్ పనితనం మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇక ఇందులో హీరోయిన్లుగా సమంత, శ్రేయాలు తమ గ్లామర్ ఇంకా యాక్టింగ్తో అద్భుతంగా ఆకట్టుకుంటారు. లెజెండ్ 127 సెంటర్లో 50 రోజులు, మనం డైరెక్ట్ 48 సెంటర్స్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఇక లెజెండ్ 31 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా మనం 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే లెజెండ్ 31 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా మనం 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే లెజెండ్ 400 రోజుల పాటు 2 కేంద్రాల్లో ప్రదర్శితమై ఒకే షిఫ్ట్తో ప్రొద్దుటూరులో 1000 రోజులకు పైగా ప్రదర్శితమై రికార్డు క్రియేట్ చేసింది. ఇలా రన్న విషయంలో లెజెండ్దే పైచేయి. అయితే కలెక్షన్ విషయంలో మాత్రం మనం టాప్. ఆ వివరాలు చూద్దాం. ఫస్ట్ డే లెజెండ్ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 6.9 కోట్లు రాబడితే మనం ఫస్ట్ డే కలెక్షన్ 2.32 కోట్లు రాబట్టింది. నైజాంలో ఫస్ట్ వీక్ బాలయ్య సినిమా భారీ అంచనాలతో 5,50,00,000 షేర్ రాబడితే మనం 5,21,00,000 రాబట్టింది. ఇక టోటల్ రన్లో నైజాంలో 9,50,00,000 షేర్తో లెజెండ్ ఉంటే మనం 11,20,00,000తో ముందంజలో నిలిచింది. సో ఇలా టోటల్గా లెజెండ్ 35 కోట్లు బడ్జెట్తో తీస్తే 40 కోట్ల 40,40,00,000, మనం 28 కోట్ల బడ్జెట్తో తీస్తే 36,50,00,000 వసూలు చేసింది.